ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఆపై హత్య ఘటన దురదృష్టకరమని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లిలోని రైస్ మిల్లులో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నారిపై బీహార్ కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడంతో పాటు కిరాతకంగా హత్య చేయడం సభ్య సమాజం క్షమించదన్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నిందితుడిని వెంటనే పట్టుకోవడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపేలా ఆదేశించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, పెద్దపల్లి రామగుండం శాసనసభ్యులు విజయరామనారావు, మక్కాన్ సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది కదా, వాళ్ళు లేకపోతే ఏంటంటే ఈ లారీలు దించడం సాధ్యం కాదు. అంటే సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయడం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది.